పాదయాత్రకు మళ్లీ సై అంటున్న వైఎస్ షర్మిల. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్రలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆమె ఏర్పాటు కూడా సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వచ్చి 2 నెలలు కూడా కాకుండానే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవ్వరూ ఊహించరు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎన్నికలకు ముందు కాకుండా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలని, ముఖ్యంగా తన హవా చలాయించాలంటే, ఖచ్చితంగా తన ముద్ర పడాలంటే ప్రజల్లో ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర 2024 ఎన్నికలకు ఏడాదిన్నర ముందు ప్రారంభించారు. అలాగే భారత్ జూడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ కూడా 2 ఏళ్ల ముందే యాత్ర ప్రారంభించి 2 విడతలుగా పూర్తి చేశారు. ఇప్పుడు ఏపీలో 2.8% మాత్రమే ఉన్న ఓటు బ్యాంకును పుంజుకునేలా చేయడంతో పాటు నాయకులను బలోపేతం చేయాల్సిన అవసరం షర్మిలకు ఏర్పడింది. ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు తాను పుంజుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని భావిస్తున్నారు షర్మిల. ముఖ్యంగా వైసీపీ నుంచి బలమైన నాయకులు బయటకు రావాలన్నా, తన పార్టీలో చేరాలన్నా ముందు ప్రజల్లో తన విశ్వసనీయతను పెంచుకోవడంతో పాటు ప్రజల్లో బలోపేతం కావాలని వ్యూహాన్ని ఆమె రచించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా పాదయాత్ర చేస్తానని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి షర్మిల సమాచారం అందించినట్లు రఘువీరారెడ్డి వంటి నాయకులు చెబుతున్నారు. అంటే ఇది అధికారికంగా బయటకు రాకపోయినా అంతర్గత చర్చల్లో మాత్రం షర్మిల విషయాన్ని చాలా మంది నాయకులు ఒప్పుకుంటున్నారు. మొత్తంగా 3 విడతల్లో చేయాలనే ఉద్దేశంతో షర్మిల ఉన్నారని సమాచారం అందుతోంది. ఉత్తరాంధ్ర, అదేవిధంగా రాయలసీమ, అలాగే కోస్తా జిల్లాల్లో 3 విడతలుగా పాదయాత్ర చేసి సుదీర్ఘ కాలం పాటు ప్రజల్లో ఉండటం ద్వారా పార్టీని బలోపేతం చేయడంతో పాటు వైఎస్ వారసత్వాన్ని కూడా తాను అందిపుచ్చుకునేలా అడుగులు వేస్తున్నారనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. దీనికి పార్టీ అధిష్టానం నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉందని, వస్తే కనుక షర్మిల వచ్చే ఏడాది ప్రారంభం నుంచి పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని సీనియర్ నాయకులు కూడా చెబుతుండడం గమనార్హం. అయితే అది అధికారికంగా కాదు, కానీ అంతర్గత చర్చల్లో మాత్రం జోరుగానే ప్రచారం జరుగుతోంది. మరి ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.